కాంగ్రెస్ పార్టీ బుద్ధి ఎంత దిగజారి పనిచేసిందో చెప్తా వినండి. ఈ బ్రిటిష్ వ్యక్తి బ్రిటిషర్లకు వ్యతిరేకంగా పోరాడి మన దేశం కోసం కాంగ్రెస్ పార్టీని స్థాపించాడట. ఓకే, ఎప్పుడైనా సరే ఒక పార్టీ పుట్టిన వెంటనే ఆ పార్టీ లక్ష్యం ఏంటో చెప్తారు. తెలుగుదేశం పార్టీ 1982లో పుట్టగానే ఒక సభ పెట్టి కాంగ్రెస్ పార్టీని గద్దెదించడమే మా ప్రధాన లక్ష్యం, తెలుగువాడి ఆత్మ గౌరవాన్ని కాపాడమే మా పార్టీ లక్ష్యం అని చెప్పారు. టీఆర్ఎస్ పార్టీ పుట్టగానే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రమే మా ప్రధాన లక్ష్యం అని చెప్పింది. 1980లో బీజేపీ పార్టీ పుట్టగానే కాంగ్రెస్ పార్టీని ఢీకొట్టి భారతీయుల ఆత్మ గౌరవాన్ని చాటి చెప్పడమే మా ప్రధాన లక్ష్యం అని చెప్పేసింది. మరి కాంగ్రెస్ పార్టీ వారి లక్ష్యాన్ని ఎప్పుడు బయట పెట్టిందండి? కాంగ్రెస్ పార్టీ 1885లో పుడితే 1920లో ప్రకటించింది బ్రిటిష్ వారి నుండి మాకు విముక్తి కావాలి అని. వారి లక్ష్యాన్ని ప్రకటించడానికి 35 సంవత్సరాల టైం తీసుకున్నారు. 35 సంవత్సరాల వరకు ఎలాంటి లక్ష్యం లేదు. అప్పటికే బ్రిటిష్ వాళ్ళు కొన్ని వందల సంవత్సరాల నుంచి పరిపాలిస్తున్నారు. 1855లోనే సంతాలి పోరాటం జరిగింది. సిద్ధు ముర్ము, కానుక ముర్ము వీరు పోరాటం. ప్రస్తుతం ఉన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ తెగకు చెందిన వారు. 1855లోనే బ్రిటిష్ వాళ్ళు గిరిజనుల్ని, కొన్ని వేల మంది గిరిజనుల్ని దేనికోసం ఊచకొత్త కోసారు? ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, ఝాన్సీ లక్ష్మీబాయి ప్రాంతీయ తొలి 1857లో ప్రథమ స్వాతంత్ర సంగ్రామం మనం ప్రకటించలేదా? మనం చదువుకోలేదా? అంతకుముందు ఎప్పుడో మంగల్ పాండే, వీర పాండే, కట్టెబొమ్మన వీరందరూ బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా కదా పోరాడింది. నీకెందుకు కట్టాలు రసిస్తూ గెట్ లాస్ట్ అనలేదా? మరి 35 సంవత్సరాలు వీళ్ళకెందుకు గుర్తురాలేదు ఇవన్నీ? 1921లో సహాయ నిరాకరణ చాలా గొప్పగా స్టార్ట్ అయి ముందుకు వెళ్తున్నప్పుడు డిసెంబర్లో లాస్ట్ నెలలో బ్రిటిష్ వారి యొక్క ఈగో హట్ అయి చాలా గొప్ప గొప్ప నాయకులను అరెస్ట్ చేసి చాలా గొప్పగా ముందుకెళ్తున్న టైంలో 1922 ఫిబ్రవరిలో చౌరీ చౌరాలో పోలీస్ స్టేషన్ మొత్తాన్ని తగలబెట్టేశారు ఆందోళనకారులు. గాంధీ గారు శాంతియుతంగా వెళ్దామని చెప్పి సహాయ నిరాకరణ స్టార్ట్ చేస్తే ఇక్కడ అశాంతి నడుస్తుంది. వెంటనే గాంధీ గారు ఇది ఎక్కడికో వెళ్తుంది, నేను అనుకున్నది జరగట్లేదు అని చెప్పి అంత మంచిగా ముందుకు వెళ్తున్న ఒక ఉద్యమాన్ని అమానుషంగా ఆపేశారు ఓపిక లేకుండా. 1929లో బ్రిటిష్ వాళ్ళు ఇండియన్స్ కి డొమినియన్ స్టేటస్ ఇస్తే చాలు అని రెడీ అయిపోయారు. డొమినియన్ స్టేటస్ అంటే ఏంటి? బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయినా కూడా వాళ్ళ అధికారాలు మన మీద ఉంటాయి, అంటే మళ్ళీ వాళ్ళు ఎప్పుడైనా రావచ్చు. అప్పుడే మహానుభావుడు ఆజాద్ చంద్రశేఖర్ గారు పూర్ణ స్వరాజ్ 1929లోనే పూర్ణ స్వరాజ్, మాకు సంపూర్ణ స్వరాజ్యం కావాలి, సగం సగం వద్దు, కంప్లీట్ గా బ్రిటిష్ వాళ్ళు మా దగ్గర నుండి వెళ్లిపోవాలని స్టార్ట్ చేశారు. వీళ్ళు చేయడం చూసి ఎక్కడ వీళ్ళకు ఫాలోయింగ్ పెరుగుతుందని చెప్పి వెంటనే 1939 జనవరి 26న అవును మాకు సంపూర్ణ స్వరాజ్ కావాలి అని మొదలుపెట్టింది కాంగ్రెస్ పార్టీ. 1939 1945 మధ్య రెండవ ప్రపంచ యుద్ధం స్టార్ట్ అయిపోయింది. సుభాష్ చంద్రబోస్ గారు గాంధీ గారి దగ్గరికి వెళ్లి బయట రెండవ ప్రపంచ యుద్ధం నడుస్తుంది, బయట నుండి శక్తులు మన దేశం పైకి వస్తున్నాయి, మనం కూడా లోపల నుంచి అటాక్ చేయాలి, మన సైన్యాన్ని వారికి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పంపాలి అని చెప్తే గాంధీ గారు ఒప్పుకోలేదు. వీళ్ళు ఎలాగో వినరు, దేశాన్ని కాపాడడానికి నేనే ఏదో ఒకటి చేయాలని చెప్పి సుభాష్ చంద్రబోస్ గారు బయటికి వెళ్లి ఒక గొప్ప సైన్యాన్ని స్టార్ట్ చేస్తే ఇది తెలుసుకున్న గాంధీ గారు ఈయనకి ఎక్కడ ఫాలోయింగ్ పెరుగుతుందని చెప్పి వెంటనే 1942లో ఫిట్ ఇండియా ఉద్యమం స్టార్ట్ చేశారు. రెండో ప్రపంచ యుద్ధం జరిగిన తర్వాత బయట అనేక దేశాలకు స్వతంత్రం లభిస్తుంటే అయినా కూడా మన దేశంలో స్వతంత్రం రావడానికి ఇంకా 2 సంవత్సరాల టైం పట్టింది. అది కూడా దేశానికి ఉన్న 2 భుజాలను ఖండించి దేశాన్ని ముక్కలు ముక్కలుగా చేసి లక్షల మంది ప్రాణాలకు కారణమయ్యి అప్పుడు ప్రశాంతంగా భారతదేశానికి స్వతంత్రం తెప్పించింది కాంగ్రెస్ పార్టీ.